ఢిల్లీ విషయంకి వస్తే మొన్న ఏమంటాడు సాక్షాత్ ఇదే ముఖ్యమంత్రి ఈరోజు బాబామర్దులు ఢిల్లీకి పోయినరు, బీజేపీ తోటి ములాఖత్ అవుతా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో తోటి విలీనం చేస్తారు, కవితని రిలీజ్ చేయడానికి కోసం చెప్పేసి ఆరోపణలు చేసింది. దీని మీద మీరు ఏమంటారు? ఒకటే సార్ నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పేసి కొన్ని రోజులు బతుకుతారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బతుకుతారు. వీటితో ప్రజలలో కొంచెం అయోమయం క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉంటారు వీళ్ళు. ఉద్యమ కాలం నుంచి ఈనాటి వరకు ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలను కార్యకర్తలను నయాన్నో భయాన్నో బుదిరకిచ్చో డబ్బులాశ చూపో పార్టీలకు వెళ్ళి మార్చినా ఏ రోజు వెనకడుగు వేయనటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ ఈ బీజేపీలో కాంగ్రెస్లో కలిపే అవసరం ఎందుకు వస్తుంది? ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించలేవు అనేది చరిత్రలో ఎక్కడ లేదు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలను 3 షేర్ల నీళ్లు తాగించి అధికారాన్ని పొందినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇలా బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాల్సిన అవసరం ఉంటే నిజంగా కూడా ఇలా ఒక్కటేసారి ఆ మాట పుట్టదు కదా. ఆ విల్లింగే కనుక బీఆర్ఎస్ దగ్గరనో కేసీఆర్ గారి దగ్గరనో కనబడితే ఇలా ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్ గారి కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారు 4 నెలల పాటు జైల్లో ఉండేవాళ్ళు కాదు. నిజంగా అట్లాంటి వాతావరణం కనబడితే ఆ రకంగా వేరే ప్రజలు కనబడేది, అది మనం దాస్తే దాగదు కదా. ఇవాళ కవిత బెయిల్ కోసం ఇవాళ ఆల్రెడీ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది నిన్న, ఇంకోటి జార్ఖండ్ సీఎం బెయిల్ వచ్చి ఆయన కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆ కోర్టులలో సాక్ష్యాలు లేక, బలమైనటువంటి ఆధారాలు చూపెట్టలేక, న్యాయం ఏదైతుందో చట్టం ఏదైతుందో దాన్ని నమ్ముకొని కేసీఆర్ గారు కానీ కవిత గారు కానీ కేటీఆర్ హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎవరికో సరెండర్ అవ్వాలి కేసీఆర్ అనుకుంటే మీరు చాలా గొప్ప విషయం ఒకటి గమనించుకోవాలి. ఎన్నో దశాబ్దాల కాలంగా తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ఎన్నోసార్లు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తే 10 మంది 15 మందో ఎమ్మెల్యేలు గెలిస్తే గంపగుత్తగా ఎమ్మెల్యేలను జాతీయ పార్టీలకు అమ్ముకొని ఉద్యమాన్ని నీరుగార్చినటువంటి చరిత్ర మనం చూసినాం. కేసీఆర్ గారు ఏదైతే ఉద్యమ జెండా లేపినాక తర్వాత ఎన్ని ఆశలు చూపెట్టినా, ఎన్ని ఒత్తిడులు పెట్టినా, ఎన్నిసార్లు పొలిటికల్ క్రైసిస్ క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని ప్రయత్నం చేసినా కేసీఆర్ గారు ఎలాంటి లాభాపేక్షకు పోకుండా, ఎలాంటి అధికారం కోసం అర్రులు చాచకుండా నిస్వార్థ సేవకుడిగా సబ్బండ వర్ణాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఏ పార్టీకి సరెండర్ కాలే. ఈయనకే లబ్ధి పొందాలి, ఈయనకే వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు ఉండి అనుకుంటే ఈ రోజు దాకా బీఆర్ఎస్ పార్టీ ఉండకపో, అప్పుడే సరెండర్ అయ్యేటోడు కదా. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలి? ఆ రోజు ఎలాంటి బలం లేకుండా, ఎలాంటి ప్రతిపక్షంగా కానీ అధికార పక్షంగా కానీ అధికార పార్టీలతో కానీ ఎలాంటి మనకు గుడ్విల్ లేకున్నా, ఎలాంటి ఒక సత్సంబంధాలు లేకపోయినా ఆ రోజు ప్రతిపక్ష పార్టీ కాదు, అధికార పక్ష పార్టీ కాదు, ఒక ఉద్యమ పార్టీగా ఇన్ని పోరాటాలు చేసి నిలబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ 4 రోజులకు భయపడిపోయి బీజేపీలో కాంగ్రెస్లో విలీనం చేస్తుందా? చేసే అవసరం మాకెందుకు వస్తుంది? మీరు ఎన్ని 3 రోజులు పాలిస్తారు? మీ చరిత్ర ఏంది? రాబోయే రోజుల్లో బీజేపీ చరిత్ర ఏంది, కాంగ్రెస్ చరిత్ర ఏంది ప్రజలు చూడట్లేదా? ఇప్పటికీ ప్రజలు ఏమంటున్నారు? కేసీఆర్ గారు అంతేందుకు సార్, నిన్నకి మన బల్కంపేట ఎల్లమ్మ బోనాల కాడ ప్రోటోకాల్ ఇష్యూ జోగినీలు అమ్మ నా బూతులు తిడుతున్నారు ముఖ్యమంత్రిని. కేసీఆర్ దేవుడు, ఆయన ఉన్నంతసేపు మేము బ్రహ్మాండంగా మా శక్తిని మా మాతను మేము ఆవహించుకొని మేము పూజలు చేసుకున్నాం, ఘనంగా నిర్వహించుకున్నాం, ఈ దరిద్రుడు వచ్చినాక నాశనం అని చెప్పి మేము చెప్తే దిగుతున్నారు వాళ్ళు. అట్లనే రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అవుతుందా? 100% అవుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా 28 రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినాయి. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అత్యంత ఆదర్శమైన ఈ పథకాలు వారి చొరవతోటి, వారి చలవతోటి, వారి ఆలోచనతోటి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ పథకాలు ప్రవేశపెట్టే ఒక రోజు వస్తుంది. భారతదేశంలోని ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి తప్ప ఈ తాటాకు చెప్పులకు భయపడి ఏ పార్టీలో విలీనం చేసే అవసరం కానీ అవకాశం కానీ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎట్లుండబోతుందన్న బీఆర్ఎస్ పార్టీ? 100కు 100% రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పేరుది అన్నట్టు భయపడే పరిస్థితికి ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వస్తే మీరు గమనించుకోండి. అవునా? ఇది కామారెడ్డికి నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏమంటాడు, 2028లో ఏది ఏమైనా కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, లేకపోతే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను. ఒకటి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఈ చేతగాని కాంగ్రెస్ పార్టీ లేవట్లేదు. గుంజి 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 వాళ్ళు మొత్తం పొర్లు దండాలు పెట్టినా టోటల్గా భారతదేశంలో 90 స్థానాలకు చేరింది కాంగ్రెస్ పార్టీ. అవును, ఇంకా ఇది ఒక పీక్ స్టేజ్కి వచ్చేసినట్టు 90 స్థానాలకు చేరింది.
బీజేపీ పార్టీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అటువంటి సంఖ్యాబలం మధ్యలో ఉండే సెకండ్ గవర్నమెంట్. ఈసారి అది కూడా ప్రతిపక్షాల మీద ఆధారపడే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా బలంగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పే ధైర్యం లేనటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చింది. బీజేపీ వల్ల జరుగుతున్న నష్టాలు, కాంగ్రెస్ పార్టీ వల్ల జరుగుతున్న నష్టాలు ఇవన్నీ మన ప్రజలు చూస్తూ ఉన్నారు. 100% ఒక నిస్వార్థ సేవకుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేసినటువంటి కేసీఆర్ గారు, వారికి ఎక్కడ కూడా ఎలాంటి ఆడంబరాలకు పోలే. ప్రభుత్వంలో నుంచి దిగిపోయిన తర్వాత సీదా నందినగర్లో ఉన్నటువంటి ఆ 300-400 గజాల ఇంట్లో పోయి అప్పుడెక్క దండం పెట్టుకుని కూర్చున్నాడు అంతే. అంతే ఆయన ఒక అతి సామాన్యమైనటువంటి జీవితం. ఈడు నుంచి పోయిండు ఏదైతే తన వ్యవసాయ క్షేత్రంలో ఏదో వ్యవసాయం చేసుకుంటూ ప్రజలను కలుసుకుంటూ ప్రజా సమస్యల మీద మాట్లాడుకుంటూ కాలం వెల్లదీస్తూ ఉన్నాడు. మీరు గతంలో ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రుల జీవన విధానం, తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ఓడిపోయినటువంటి కేసీఆర్ గారి జీవన విధానాన్ని మీరు ఒకసారి ప్రజల మధ్యలో పెట్టండి, వాళ్ళకి తేడా కనబడుతుంది. ఏ ఆశ లేనటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని చెప్పేసి నిర్మాణం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ప్రజల మన్ననలు పొందినటువంటి నాయకుడు కేసీఆర్ గారే. కాబట్టి వారికంటూ ఒక చక్కటి విజన్ ఉంది. భావి తరాలకు తెలంగాణ చరిత్రను వారసత్వంగా ఇచ్చుకుంటూ ఒక ఉదాహరణలుగా గతంలో గడిచినటువంటి విధానాలను మంచిని తీసుకొని చెడును వదిలిపెట్టుకుంటూ ముందుకు తీసుకుపోయిండు. చరిత్రను నాశనం చేసేటోళ్ళు, చరిత్రను అవహేళన చేసేటోళ్ళు, అపహాస్యం చేసేటోళ్ళు ఇలా చేతిలో ప్రజలు రక్షణగా ఉండలేరు. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి శ్రీరామరక్ష, వారి పాలనే శ్రీరామరక్ష. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యంత ఉన్నత స్థానాలకు చేరుకుంటుంది. ఇందులో ఎవ్వరికైనా మనం అక్కర్లేదు. రైట్ అన్న, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.